నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో 4వ రోజు ఘనంగా చిన్న కొట్టాయి ఉత్సవాలు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతి ఎయిర్పోర్టులో మాక్ డ్రిల్ పాల్గొన్న పోలీసులు సిఎస్పి సిబ్బంది విపత్కర సమయంలో భద్రతపై అవగాహన కార్యక్రమం తిరుమలలో భద్రతా దళాల ఏరియా డామినేషన్ కార్యక్రమం బ్లాక్ డ్రిల్ నిర్వహించిన భద్రతా బలగాలు శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి పొగడి చెట్టు వద్ద వట్టివేళ్ల చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఆలయంలో ఉత్సవాలు 4వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి పొగడి చెట్టు వద్ద వట్టివేళ్ల చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం చేపట్టారు. భక్తుల శివనామ స్మరణ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలో స్వామివారి ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొనొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో వెలిసిన వాయులింగేశ్వరుణ్ణి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ రంజిత్ బాషా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ఈయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవారి జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి ఒక్కరూ వందే మాతరం నినాదించాలని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు పేర్కొన్నారు. భారతదేశ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్న పొరుగు దేశమైన పాకిస్తాను కుట్రలను అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా భారత ప్రభుత్వానికి అండగా నిలవలసిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ భారతీయుడు వందే మాతరం అంటూ నినదించారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దశరథాచారి, రెడ్డివారి రెడ్డి, మిన్నివి గాలి మురళీనాయుడు, రావిళ్ల మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ విశిష్టతను పెంపొందించే విధంగా సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలని
కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ సిబ్బందిని ఆదేశించారు. ఆలయ ఆస్థాన మండపంలో ఆలయంలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులతో సమావేశమయ్యారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ విశిష్టతను పెంపొందించే విధంగా సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలని కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ సిబ్బందిని ఆదేశించారు. ఆలయ ఆస్థాన మండపంలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దర్శనంకు వచ్చే భక్తులు పట్ల మర్యాదతో ప్రవర్తించాలని, సిబ్బందికి తెలిసిన వారు దర్శనార్థం వచ్చే వారికి దర్శనం టికెట్లు ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. దర్శనం విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినచో కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే శ్రీ స్వామివారి దర్శనమై విచ్చేయు భక్తులకు దేవస్థానం నందు కల్పించవలసిన సౌకర్యములు, భక్తులు మరియు దాతల పట్ల సిబ్బంది ప్రవర్తించవలసిన విధి విధానముల గురించి చర్చించారు. దేవస్థానంకు ఆదాయ వనరులు అభివృద్ధికి పెంచుకునే మార్గాలను ప్రతి ఒక్కరు సిబ్బంది దేవస్థానంకు సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనుంజయ ప్రసాద్, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, అర్చకులు, వేద పండితులు, అన్ని విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ సివిల్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి విమానాశ్రయంలో జరిగిన ఈ మాక్ డ్రిల్ ను పర్యవేక్షించారు. రేణిగుంట విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ సివిల్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి విమానాశ్రయంలో జరిగిన ఈ మాక్ డ్రిల్ ను పర్యవేక్షించారు. ఉగ్రవాదులు దాడులు చేపడితే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, వారిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై భద్రత పరంగా రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. విమానాశ్రయంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏం చేయాలి, రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబు స్క్వాడు, డాగ్ స్క్వాడు, హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలు మాక్ డ్రిల్ ద్వారా చూపించాలన్నారు. ఇక ముష్కరులు దాడులకు పాల్పడితే ఆ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి, ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పించాలి, ప్రమాదం జరిగిన వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి ఎలా తరలించాలి అనే విషయాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో సిఎస్ఎఫ్ ప్రధాన అధికారి బహదూర్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ICP command post है सर. तो first of all they all have to report at the initial command post and further as per the direction of the हमला करेंगे arrival में और उसमें से एक यूनिफॉर्म का एडवांटेज लेते हुए
वो उनके अप्रोच करेगा, वहाँ पर जाएगा, फिर अकॉर्डिंगली मैसेज कन्वे किया जाएगा स्टेट को निकालने की, और वो लास्ट दिन वो जाके अपना जो लीगल फॉर्मेलिटीज है वो करेंगे। ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కు తగ్గట్టుగా డీజీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, డీజీపీ సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎయిర్పోర్ట్లో నిజంగా ఒక అటాక్ జరిగితే ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీస్తోనూ, అదేవిధంగా సిఏఎస్ఎఫ్ వాళ్ళతోనూ, అదేవిధంగా మా లోకల్ పోలీసు, స్పెషల్ పార్టీసు, ఆర్మ్డ్ రిజర్వ్ వీళ్ళందరితో జాయింట్ సంయుక్తంగా ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. నిజంగానే ముష్కరులు వచ్చి ఏదైనా చేస్తే, లేదు ఇంకా ఏదైనా జరిగితే ఎవరి పాత్ర ఎంతవరకు, ఎవరు ఎలా స్పందించాలి అంటే లోకల్ పోలీస్ యొక్క పాత్ర ఎంతవరకు, అదేవిధంగా లోపల సిఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేయాలి, అదేవిధంగా బీడీ టీమ్స్ ఏం చేయాలి, అదేవిధంగా స్పెషల్ పార్టీస్ ఏం చేయాలి. సో ఇవన్నిటి మీద కూడా ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే మా వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారా లేదా అనేటువంటి దాని మీద. సో అందరూ కూడా ప్రిపేర్గా ఉన్నారు. సో రేపు ఏదైనా కూడా ఒకవేళ నిజంగా జరిగితే కూడా మా యొక్క దళాలన్నీ కూడా, మా యొక్క స్పెషల్ పార్టీస్ కానీ, సిఎస్ఎఫ్ దళాలు కానీ, అదేవిధంగా మా సివిల్ పోలీస్ కానీ అందరూ కూడా సంయుక్తంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగానే ఆ ప్రిపేర్డ్నెస్లోనే ఈరోజు చేయడం జరిగింది ఎయిర్పోర్ట్లో. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని హనుమాన్ చాలీసా పారాయణం చేశామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. భారతదేశాన్ని ఆర్థికంగా వెనక్కు నెట్టాలనే దురుద్దేశంతో పాకిస్తాన్ ప్రయత్నిస్తుందన్నారు. పహల్గాంలో జరిగిన దాడి హిందువులపై జరిగిందని, మన సైన్యం ఉగ్రవాదులపై దాడులు చేస్తుంటే పాకిస్తాన్ భారత ప్రజలపై దాడులు చేస్తున్నారన్నారు. కమ్యూనిస్టు నేత నారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. నారాయణ పాకిస్తాన్ పై యుద్ధం చేయొద్దు అంటే ఏంటి అర్థమని ప్రశ్నించారు. సిపిఐ నారాయణ పాకిస్తాన్ వెళ్లిపోవాలి, పాకిస్తాన్ కుట్రలో నారాయణ భాగస్వామ్యం ఉందన్న అనుమానం ఉందన్నారు. ఇవాళ టర్కీ తన వక్రబుద్ధి చూపిస్తుందని, ఏ యుద్ధాన్నైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్లో నుంచి ఉగ్రవాదులకు మద్దతు తెలుపుతున్న ఏ ఒక్కరూ ఇక్కడ ఉండడానికి అర్హులు కాదన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం విజయవంతం కావాలి. అలానే సైనికులకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. విజయం సాధించడంలో వారు ధైర్య సాహసాలని ప్రదర్శించాలి. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎట్టి అపకారం జరగకూడదు. ఈ అంశాల ఆధారంగా ఈరోజు రేపు 10-11 తేదీల్లో దేశవ్యాప్తంగా హనుమానుడికి ప్రార్థనలు చేయాలి, ధైర్యశాలి ధీరోత్తముడైనటువంటి హనుమానుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. దానిలో భజనలు చేయాలి, వారిని ప్రార్థించాలి, హనుమాన్ చాలీసాని పఠించాలి అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈవేళ తిరుపతి జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశం ఆర్థికంగా ముందంజలో ఉంది. అనేక అంశాలు ప్రపంచంలో జరిగినటువంటి పరిణామాలు, ఏ పరిణామం జరిగినా అది కోవిడ్ కావచ్చు, ట్రంప్ యొక్క ఆలోచన విధానం కావచ్చు, అది భారతదేశానికి ఆర్థిక ప్రగతికి మార్గాలుగా ఏర్పడుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ యొక్క కోవిడ్ వచ్చిన సందర్భాల్లో అన్ని దేశాలు దెబ్బతిన్నాయి. కానీ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమంలో ప్రగతిలోకి వెళ్ళింది. అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. దానికి ఆధారంగా దేశం ఆర్థిక అంశంలో 5వ స్థానంలోకి వెళ్ళింది. మనం అది నెంబర్ 2కి వెళ్ళాలి అనేటువంటి కాంక్షతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క భారతదేశాన్ని దెబ్బతీయాలి, భారతదేశం యొక్క ప్రగతిని దెబ్బతీయాలి.
భారతదేశాన్ని యుద్ధానికి ప్రేరేపించాలి, భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనతో క్రూరంగా పైచాచికంగా మనం అందరం కూడా రియాక్ట్ అయ్యే విధంగా పెహల్గాంలో జరిగినటువంటి దాడి మనం ఎవ్వరం కూడా మర్చిపోలేం. దీనిలో తప్పకుండా యుద్ధం చేయాలి అనేటువంటి ఒక ప్రవృత్తి, ఒక ఆలోచన ప్రతి భారతీయుడిలో ఏర్పడడం అనేది సహజం. తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీస్, టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది 4 బృందాలుగా విడిపై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీస్, టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది 4 బృందాలుగా విడిపై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ పాక్ వారు నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించి తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజు తిరుమలకు వచ్చే వాహనాలు, మఠాలు, అతిథి గృహాలు, స్థానిక నివాస ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎస్పీ విజయశేఖర్, అక్టోబర్ డీఎస్పీ విశ్వనాథం, టీటీడీ విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. కొంచెం పెట్టదు ఇంకా వెనక్కి పోతే బాగా వస్తుంది. నా బ్యాక్ రండి అన్న. భారతదేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనిన సందర్భంగా మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల, తిరుపతి ప్రాంతాలు కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షణం అలర్ట్గా ఉండాల్సిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ మరియు చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రిస్టింగ్, చెకింగ్, ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సివిల్ పోలీసు, ఏఆర్ఏపీఎస్పీ, తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్, అలాగే బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి, ఎస్పెషల్లీ ఆక్టోపస్ అందరం కలిసి 135 మందితో 4 బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసేందుకు గుంటూరుకు చెందిన జలాది రఘురామ్, ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత నవీన్ ముందుకొచ్చారని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా సుమారు 5 లక్షల విలువైన 555 హెల్మెట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు. 15 రోజుల్లో మరో 500 హెల్మెట్లు విరాళంగా ఇస్తారని చెప్పారు. వీటిని పరిశీలించి బాగున్నాయని తెలిపితే మరో 5000 హెల్మెట్లు అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ప్లేస్ పెడతాం సార్. ముందర నామాలు ఉన్నాయి, నేను మళ్ళీ వస్తాయంట ఇద్దాం నేను అంటే ప్రసాద్ అంటే కెమెరా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు దొడ్లపల్లి రామచంద్ర, ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్ రెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాసు, బండారు సత్యనారాయణ, యాంకరు శ్రీముఖి తదితరులు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజా ఊరు చిక్మంగళూరు మీ వెళ్తున్నాను దేవస్థానం ఎదురుగడ ప్రసాద కేంద్ర అస్థిరపడಬೇಕು ఇల్లనే బావ దేవరాజు ఇల్లు కాయసారై అక్కడికి వచ్చేది సార్ ఫోటో తీసి అదే హైకోర్టు వేసాను క్యాష్ వేసాను మీకు హీరింగ్ అవసరం అది అందుకే క్యాష్ వేసాను హైకోర్టు పెండింగ్ ఉంది హైకోర్టు మనం అస్సలు కళ్ళు తెరవలేకపోతున్నారు. జాగ్రత్తగా చూసుకోండి. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో 4వ రోజు ఘనంగా చిన్న కొట్టాయి ఉత్సవాలు, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతి ఎయిర్పోర్టులో మాక్ డ్రిల్, పాల్గొన్న పోలీసులు, సిఎస్పి సిబ్బంది. విపత్కర సమయంలో భద్రతపై అవగాహన కార్యక్రమం. తిరుమలలో భద్రతా దళాల ఏరియా డామినేషన్ కార్యక్రమం, బ్లాక్ డ్రిల్ నిర్వహించిన భద్రతా బలగాలు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.